ఒకప్పుడు ఎంసెట్ ర్యాంక్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తే చాలు దాదాపు లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకునేవాళ్లు. తర్వాత మంచి కాలేజ్లో చదివితేనే ఉద్యోగాలు, లేదంటే కష్టమే అనే వాదన ఉండేది. టాప్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు రాని వాళ్లు తమకు తెలిసిన ఏ బంధువులనో పట్టుకుని పెద్ద కంపెనీల్లో జాబ్స్ పొందే ప్రయత్నాలు చేసేవాళ్లు. లేదంటే ఏదో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంతో జీవితం మొదలు పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి అస్సలు అలా లేదు. ఐఐటీల్లో చదివిన వాళ్లలో కూడా చాలా మందికి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్స్ రావట్లేదు. ఇక సాధారణ కాలేజీల పరిస్థితి చెప్పనక్కరేలేదు. సమస్య ఎక్కడుంది? దీనిని వేరువేరు కోణాల్లో చూడాలి. ప్రధానంగా చూస్తే ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు పట్టా వస్తోంది తప్ప జాబ్ పొందగలిగే ప్రాజెక్ట్ స్కిల్స్ ఉండట్లేదు. అది ఐటీ రంగమే కావచ్చు, మరేదైనా కావచ్చు. పుస్తకాల్లో ఉన్నది బట్టి కొట్టి మార్కులు సంపాదించిన వాళ్ళు ఇంటర్వ్యూల్లో అడిగే ప్రాక్టికల్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. అంటే కాలేజీల్లో విద్యాబోధన స్థాయి గణనీయంగా తగ్గిపోయిందని ఒప్పుకోవాలి. విద్యార్థులు కూడా 4 ఏళ్లు ఇంజనీరింగ్ని మమా అనిపిస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుందిలే అనుకునేవారు. అలాంటి వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏఐ పుణ్యమా అని ఎంట్రీ లెవెల్ జాబ్స్ గల్లంతవుతున్నాయి. మిడ్ లెవెల్ చిన్న కంపెనీల్లో ఏఐని వాడుకుని పనిచేయమని ఒకడికి చెప్పి 3 తీసేస్తున్నారు. దీనివల్ల కూడా జాబ్స్ తగ్గాయి. మరైతే మార్గమేంటి? ఇలా చదువుకున్న వాళ్లంతా నిరుద్యోగులుగా ఉండిపోవాల్సిందేనా? కానే కాదు. నేను చదివింది ఐటీ, ఆ ఉద్యోగమే చేస్తాను అనుకుంటే విపరీతమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటి వాళ్లకే ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్ప నాకు పెద్ద కాలేజ్ నుంచి సర్టిఫికెట్ ఉంది, దాన్ని చూసి నాకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే కుదిరే పని కాదు. ఏ ఉద్యోగాలనైతే ఏఐ వెంటనే రీప్లేస్ చేయలేదో వాటిని నమ్ముకోవాలి. ఉదాహరణకు ఫ్యాక్టరీస్లో చేసే జాబ్స్, ఫీల్డ్లో ఉండి పనిచేయాల్సిన కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు, ఇలాంటి వాటిని ఎంచుకోవాలి. అంతే తప్ప ఏసీల్లో కూర్చొని ల్యాప్టాప్ మీద ప్రోగ్రాంలు గట్రా రాసుకుంటూ బతికేస్తానంటే కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు ఒక కార్పెంటరో ప్లంబరో ఉన్నాడనుకుందాం. తనను ఇప్పట్లో ఏఐ పూర్తిగా రీప్లేస్ చేసే పరిస్థితి రాలేదు కనుక ఇలాంటి ఉద్యోగాల్ని ఎంచుకోవాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్తో డబ్బు సంపాదించే మార్గాలు చాలానే ఉన్నాయి. కేవలం ఐటీ జాబ్ ఉంటేనే పలుకుబడి పరపతి అనుకుంటూ కూర్చునే రోజులు పోయాయి. లేదా ఏదైనా ఇన్నోవేషన్ స్టార్టప్స్ పెట్టుకోవాలి. దీనికి వనరులుండాలి, తెలివి ఉండాలి, ఇన్వెస్టర్ని పొందే దారులుండాలి. అయితే అందరికీ సాధ్యమయ్యే పని కాదది. ఇండియా, అమెరికా అని కాదు, సర్వత్రా ఇదే సవాల్. అంతా స్కిల్ మీద ఆధారపడే ఉద్యోగాలుంటున్నాయి. అవి కూడా రొటీన్ ఐటీ జాబుల్నే నమ్ముకుంటే ఆరిపోవడం ఖాయం. ఏఐ వచ్చి ఐటీ రంగాన్ని మింగేస్తోంది కనుక ఇతర రంగాల వైపు యువత దృష్టి మరల్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్, ముంబై, బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు కట్టబడుతూనే ఉన్నాయి. వాటికి సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఆర్కిటెక్ట్స్ కావాలి, డిజైనర్స్ కావాలి. ఆ ఫీల్డ్లో ఇంకా ఎంతో ఇన్నోవేషన్ స్కోప్ ఉంది. చైనాలో ఒక రెసిడెన్షియల్ టవర్ను నెలలో కట్టగలిగే టెక్నాలజీ ఉంది. అలాంటి దానిని ఇండియాలో ప్రవేశపెట్టే ఆలోచనలు ఎందుకు చేయరు మన యువత? అసలు సివిల్ రంగంలో ఇంజనీరింగ్ ఎందుకు చదవరు? అందరూ ఐటీ వైపుకే దేనికి? విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఫ్రెషర్స్ను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రక్రియను తగ్గించేశాయి. ఇది రాను రాను మరింత పెరిగేదే తప్ప తగ్గేది కాదు. అమెరికాలో నిరుద్యోగ శాతం పెరిగిపోతోంది. జాతీయ సగటు నిరుద్యోగ శాతం 4.1 ఉంటే ఒక్క కంప్యూటర్ సైన్స్ వాళ్ల నిరుద్యోగమే 7.5 ఉందని నివేదికలు చెబుతున్నాయి. యూకేలో టెక్ విద్యార్థులకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ రావాలంటే కనీసం 1000 కంపెనీలకు అప్లై చేయాలట. మార్కెట్ రీసెర్చ్, సేల్స్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాల్లో 50% పనిని ఏఐ చేస్తోంది. ఆ పైన మేనేజర్ లెవెల్లో 25% పని చేయగలుగుతోంది. కనుక ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి పూర్తిగా పోయినట్లే. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 ప్రకారం 17 కోట్ల కొత్త ఉద్యోగాలు ఈ దశాబ్దంలో సృష్టించబడతాయి. కానీ ప్రస్తుతం మనకు తెలిసిన 7.5 కోట్ల ఉద్యోగాలు అంతరించిపోతాయి. అయితే ఆ కొత్త ఉద్యోగాలు చేయాలంటే పూర్తిగా కొత్త స్కిల్ నేర్చుకొని తీరాలి. నేర్చుకోగలిగితే ఓకే, లేకపోతే ఈ కాలంలో ముందుకు ఈదడం కష్టం. కాలేజీల్లో ఏఐ రీప్లేస్ చేస్తున్న జాబ్స్ను దృష్టిలో పెట్టుకుని విద్యాబోధన ఉండాలి. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంటివి ఏఐతో అయిపోతున్నప్పుడు వాటిని మాత్రమే నేర్చుకుని ఉపయోగమేమిటి? ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, పూణేల్లో జాబులు రాని కోడర్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. యుద్ధ రంగాన్ని తుపాకులు ఇంకా ఫిరంగులు ఏలుతున్న రోజుల్లో కత్తి యుద్ధం చేస్తా, బాణాలేస్తా అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కోడర్ల పరిస్థితి. అసలు ఏఐ ఏంటి, అందులో ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించుకోవచ్చు అని చెప్పడానికి కూడా సరిపడా ఫ్యాకల్టీ ఇండియాలో లేరు. ఏఐ వల్ల కొత్త జాబ్స్ పుడుతున్నాయి. మెషిన్ లెర్నింగ్, ఏఐ ట్రైనింగ్, చాట్బాట్ టెస్టింగ్, మోడల్ ఆడిటింగ్ లాంటివి ప్రస్తుతానికి కనిపిస్తున్న హాట్ జాబ్స్. అయితే ఈ విద్యలు తెలియాలి. వర్తమానం ఏఐ మీదే ఉంది.
మనకు తెలిసిన ఉద్యోగాలు మరిచిపోయి కొత్త వాటి మీద దృష్టి పెట్టాలి. దానికి సంబంధించిన చదువులే చదవాలి తప్ప మిగతావి చదివితే వేస్ట్. కాలం మారింది, కొత్త వాతావరణానికి తెరలేపింది. దానిని అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేసి తొలితరం ఏఐ సారథులుగా నిలవాలి. ఇది జరగాలంటే కాలేజీల్లో కరికులం నుంచి విద్యార్థుల అవగాహన వరకు అన్నీ మారాలి.